ఏం పేరు బాబాయ్? బి చంద్రయ్య, సన్నాప్ కిష్టయ్య, ఇంటి నెంబర్ 653, ఇబ్రాహీంపూర్, పరిగి మండలం, వికారాబాద్ జిల్లాకు వస్తుంది. అయితే ఈ ప్రస్తుతం నాకు మా ఊర్లో రిలేషన్ బంధువులు లేరు. అయితే అక్కడ రిలేషన్ బంధువులు లేనందుకు వాళ్ళు ఎందుకంటే భూమి మిగులుతుంది, నాకు ఎవరు దిక్కు లేరు, నా కొడుకు చనిపోయాడు, మా భార్య చనిపోయింది, మారేడువాడి పికెట్లని చనిపోయింది, దూరం అయితే కాదు, డెత్ సర్టిఫికెట్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిపోయింది అది. కానీ నా సొంతం మా పెద్దలు సంపాదించిన భూమి ఇల్లు ఉంది ఇబ్రాహీంపూర్ పరిగి మండలం, అదేనే నాకు దక్కాలే కదా అనే ఆలోచన నాకుంది. ఇక్కడ సంపాదించలేదు నేను, అక్కడ సంపాదించింది మా పెద్దలు సంపాదించింది ఉంది భూమి, ఇల్లు స్థలం ఉంది, 200 గజాల జాగా వేరే వాడు కబ్జా చేశాడు. మళ్ళీ ఇంటి స్థలం పోయిన తర్వాత కూడా పొలం కూడా 1 ఎకరా తీసుకుంటా, 1 ఎకరా నర 1.5 ఎకరా అది కూడా వేరే సర్పంచే కబ్జా చేశాడు. ప్రస్తుతం నాకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఆస్తి ఏం లేదు నాది, ఇబ్రాహీంపూర్లోనే ఉంది ఆస్తి. ఆ ఇబ్రాహీంపూర్ ఆస్తి గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నాకు లేకపోతే రిలేషన్ లేకపోతే వాళ్ళు చంపితే భూమి మిగులుతుంది అని సర్పంచ్ రెడ్డిలు చూస్తున్నారు. వాళ్ళు రెడ్డిలు కూడా లంచానికి ఎగబడారు, వాళ్ళు కూడా లంచం తినడానికి ప్రయత్నం చేస్తే సర్పంచ్ వెనక పడుతున్నారు. అయితే ఈ పరిస్థితి జరుగుతుంది అక్కడ. నాకే అక్కడ సంపుడు కొట్టుడు అవుతున్నది. అయితే మొన్నటిదాకా ఎవరో కూలి వాళ్ళు ఏం పాలో కట్టెలకు పోతున్నారు, కోయిల కట్టెలకు, జంబెలు 1-2 గొడ్డలను తీసుకొని ఓ దగ్గర జంబె ఉంది. అయితే వీళ్ళు ఇంతకుముందు బెదిరింపులు చేశారు సర్పంచ్, కొడతాడేం చంపుతాడేం అని. అదేవిధంగా వీళ్ళు దాన్ని కొట్టడానికి వచ్చిరని ఒకటి అడవికి పోయేటప్పుడు కూడా డౌట్ పడి వీళ్ళు ఎక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు అని అడిగాను. అడిగితే లేదా మీ పొయ్యిల కట్టెలకు పోతున్నాము అంటే చెప్పారు. చెప్తే ఇడిచిపెట్టాను, చూశాను. ఎన్నికల కోడ్ ఉన్నది మరి తీసుకోవట్లేదని ఏమైనా చెప్పారా? అయ్యా ఎన్నికల కోడ్ ఉంది కదా, తీసుకోవట్లేదని ఏమైనా చెప్పారా? ఎన్నికల కోడ్ ఉంది, తీసుకుంటున్నారా అసలు అంటున్నా? అని చెప్పేది ఇబ్రాహీంపూర్లో ఉంది, నా పొలం ఉంది, నా స్థలం ఉంది, వాళ్ళంతా ఆక్రమించారు వేరే వాళ్ళు, కమ్మరు వాళ్ళు తెలుగు వాళ్ళు. సర్పంచ్ చేస్తున్నాడు ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్, ఆ రెడ్డిలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి నాకు అన్యాయం జరిగింది, ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ స్థానం నా ఆస్తి లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నదంతా పొలం అంతా ఊర్లోనే ఉంది, ఎక్కడైనా పొలము ఇంటి స్థలం, అది అమ్మితే అయిపోదు ₹1 కోటి విలువ. కాబట్టి అటువంటి భూమి దానం ఇచ్చిన భూమి గవర్నమెంట్ ఒకప్పుడు దానం ఇచ్చిండు మాకు. అయితే గరీబులని దానం ఇచ్చారు. ఆ భూమిని మేము చేసుకోలేక అయ్యా కౌలు చేస్తానంటున్నావు చేసుకో అని చెప్పి ఆయన కౌలుకి ఇచ్చి నేను బతకడానికి హైదరాబాద్ వచ్చాను. గంతే నా తప్పు. ఆ తప్పుకు ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసిన కదా, కాబట్టి ఆ తప్పులు తీస్తున్నారు. అక్కడ ఓటర్ లిస్ట్ లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు అని తీసి ఎంఆర్ఓ గారించి తప్పులు తీసి ఇప్పుడు టీఆర్ఎస్ ఎంఆర్ఓ గారు తప్పులు తీసి నువ్వు ఇక్కడ లేవు, ఇక్కడ మనిషి కావు అని బెదిరిస్తున్నారు. సర్పంచ్ దిక్కు మాట్లాడుతున్నారు. సర్పంచ్ కూడా కాపులు కూడా ఒకటయ్యారు. తప్పులు ఉన్నాయి, ఈయన భూమి దొరకదు, ఈయన చంపేయాలి అని కాపులు అక్కడ ఉన్న సర్పంచ్ చూస్తున్నారు నన్ను. అయితే ఈ పరిస్థితి జరుగుతుంది అక్కడ. ఇప్పుడు రేపు కూడా పోతున్నాను, కోటానికి వస్తారా ఏం చేస్తారా, 2-3 తీసుకొని వెళ్తాను. 1-2 ముగ్గురు మెంబర్లు తీసుకొని వెళ్తాను పర్సనల్గా సీక్రెట్గా. మరి గొడ్డలు చేస్తారా ఏం చేస్తారో. ఇంతకుముందు కొట్టడానికి వచ్చి సర్పంచ్ అధికారులు ఎవరు లేరా? గవర్నమెంట్ అధికారులు తప్పు తీస్తున్నారు. ఏమని నువ్వు లేవు, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ లిస్టు హైదరాబాద్లో ఉన్నది, శ్యామలకుంట లక్ష్మీనగర్లో ఉన్నావు, కంచెల నారాయణపాడు దగ్గర ఉంటావు, ఇక్కడ నీదేం లేదు రావద్దు అంటే చెప్పి బెదిరిస్తూ నన్ను కొట్టడానికి కూడా సర్పంచ్ వచ్చాడు. అదే సర్పంచ్ కాపులో సపోర్ట్ తీసుకుంటున్నాడు. అయితే వాళ్ళకు ఇన్కమ్ ఉంది కాబట్టి సర్పంచ్ ద్వారా వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు, లేకపోతే ఎవరు రారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అక్కడ ఊర్లో. అది కూడా ఇబ్రాహీంపూర్, అది ఊర్లో అడవి మార్గంలో ఉంది. ఆ ఊరు ఎవరు కొట్టి చంపేసినా కూడా దిక్కు లేదు. నాకు రిలేషన్ బంధువులు కూడా లేరు ఆ ఊర్లో. అయితే ఈ పరిస్థితిలో ఉన్నా ఈ రోజుల్లో నా ఇల్లు తలము నా భూమి నాకు దక్కితే చాలని రేవంత్ రెడ్డి గారిని మొక్కుకుంటున్నా. అట్లా కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ కలవలేదు. 12 సార్లు వస్తున్నాను, ఈ విలేకరులకు చెప్తానే వస్తున్నాను. చివరికి నేను కోడంగల్లో చదివిన 1970లో చదివిన సర్టిఫికేట్ కూడా ఉంది. 10 ఏళ్ళు చదివినాను కోడంగల్లో, ఆయన ఊరిలోనే చదివాను. ప్రస్తుతము ఆయన పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డి గారి గురించి కూడా తిరుపతి కూడా పోయించాను, మొక్కులు చెల్లించాను, దేవతలు కూడా మొక్కుతున్నాను. మరి హజ్రత్ జలాల్ షా అని ఇక్కడ ఉన్నది ఆర్పి రోడ్, మెయిన్ రోడ్లో ఆర్పి రోడ్డు
మెయిన్ రోడ్లో ఉంది. అక్కడ కూడా ఆయన కూడా అన్నదానం పెడతానని మొక్కులు ఇచ్చాను. కాబట్టి తిరుపతికి కూడా మొక్కులు ఇచ్చాను అన్నదానం గురించి. నా సాధ్యమయ్యే వరకు శక్తి ఉన్నంత వరకు అన్నదానం చేస్తానని తిరుపతిలో కూడా ఇచ్చాను. హజ్రత్ మహమ్మద్ జలాల్ షా దగ్గర కూడా ఇచ్చాను. ఈరోజు మన దేవతలకు మొక్కుతూ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరి గెలుపు కావాలని ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను.